ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది, అలాగే నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందజేయనున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు వేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు, ఏ రాశుల్లోని ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో కొంచెం క్లుప్తంగా. సో గోచార ఫలితాల్లో మనం తీసుకోవాల్సిందంటే పెద్దగా మార్పు ఈ మాసంలో పెద్ద గ్రహాల మార్పు అనేది ఏం లేదు. ఎందుకంటే గోచారంలో అన్ని గ్రహాలు అలాగే ఉన్నాయి. ఒక రవి మార్పు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా మార్పు అనేది లేకుండా ఉన్నాయి కనుక రాశి ఫలాలు ఈ మాసంలో అందరికీ కాస్త మిశ్రమ ఫలాలు, కాస్త మెరుగైన ఫలాలు అని చెప్పుకోవాలి మనం అంతే. ఎందుకంటే ఈ మాస ఫలితాల్లో మనం తీసుకునే విషయాల్లో ఎక్కువగా ముఖ్యంగా తీసుకునే గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు, తర్వాత రవి, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు యోగించే లాభం కంటే కూడా కాస్తంత ఇబ్బంది పట్టే పరిస్థితిలోనే ఉన్నాయి. సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నాడు మనకి, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తర్వాత వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. డిసెంబర్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఆయన మకర రాశిలోకి వస్తున్నాడు శుక్రుడు. కుంభరాశిలో శని భగవానుడు, మీనరాశిలో రాహు. ఇది మన గోచారంలో ఉండే గ్రహస్థితి అంతా ఇలా ఉంది. అయితే ఈ గ్రహస్థితి ఇలా ఉండడానికి కారణం గోచారంలో ఉండే గ్రహస్థితి. అయితే ఈ మాసంలో మనం చేసుకోవాల్సిన ఏంటంటే, కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ఈ మార్గశిరంలో విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాం. సరే, డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. సో శివారాధన, విష్ణు ఆరాధన, మళ్ళీ ధనుర్మాసం తిరుపతి వింటూ ఉంటాం. ఈ విధంగా పూజా పునస్కారాలు, దానాలు, ధర్మాలు చేసుకుంటూ వెళితే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ మాసంలో అంత చెప్పుకోదగ్గ ఫలితాలు కానీ, అంత బ్రహ్మాండంగా ఉండే యోగాలు కానీ ఏ రాశి వాళ్ళకి కనిపించట్లేదు. కాస్తంత ఇబ్బంది పట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి కనుక మనం ఎక్కువ అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా రాశి ఫలాలు వినడము, దాని దగ్గర పరిహారం ఏం చేసుకోవాలో అది మాత్రం తెలుసుకొని ఆ పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఈ మాసం అలా గడిచిపోతుంది. అమ్మ, మరి డిసెంబర్ మాసం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు, అంటే గ్రహాల స్థితిగతులు వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి వాళ్ళకి? తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో శని భగవానుడు, ఉండము, తర్వాత వాళ్ళకి మీనరాశిలో రాహు ఉండము. ఈ శని రాహుల కలయిక అనేది ఏంటంటే, ఎప్పటి నుంచో రానివి కానివి అవ్వబు అని వదిలేసినవి లాక్కొని వచ్చి ఇచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఇది గోచారంలో ఉండే శని రాహులు ఎప్పుడు కొనంటే బలంగా శని భగవానుడు ఇచ్చేది స్లోగా ఇస్తుంటాడు, రాహు స్పీడ్గా ఇస్తాడు. వాళ్ళిద్దరు కలిశారు అంటే ఖచ్చితంగా అది లాక్కుని తెచ్చిస్తారు. వాళ్ళ జన్మజాతకం కూడా యోగంగా ఉండి అక్కడ రాహు బాగుండా, శని భగవానుడు బాగున్నా, అంతర్దశలు యోగిస్తున్న వీళ్ళకి బ్రహ్మాండంగా చిరాస్తులు, ఆస్తులు, వీళ్ళకి రావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో డబ్బులు, అంటే గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అవి ఎంత లాభంగా వస్తాయి అంటే, ఇన్నాళ్ళు ఉన్నాయి కదా డబ్బులు వీళ్ళ ఉండిపోయి కదా, వడ్డీతో కలిపి చక్ర వడ్డీ కొని వేసి ఇచ్చేటట్టు ఇస్తారు. అలాంటి లాభం అనేది ఈ మాసంలో మేషరాశి వాళ్ళకు ఉంది. అంటే అందరికీ ఉందా అంటే, ఎవరికైతే ఆస్తుల్లో ఉన్నాయో వాళ్ళకి వస్తాయి. ఈ విధంగా మేషరాశి వాళ్ళకి బాగుంది. ఇంకెవరికి బాగుందంటే విద్యార్థులకి కాస్తంత చదవాలనే పట్టుదల, కొంచెం గట్టిగా ఈసారి మేము పాస్ అవ్వాలి, ర్యాంక్ కొట్టాలని కొంచెం ఒక రకమైన కోపం అంట, వాళ్ళ మీద వాళ్ళకి కోపము, ఆవేశం వస్తుంది. ఎందుకంటే చతుర్థ స్థానంలో కుజుడు, వీళ్ళకి రాసాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే, ఈ ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకి పోటీ అనేది వచ్చేసి, నేను చదివి సాధించాల్సిందే, నేను తెచ్చుకోవాల్సిందే ర్యాంక్ ఈసారికి, అందరి ముందు నేను అవమానపడకూడదు అనే భావం కలుగుతుంది వీళ్ళకి. సో విద్యార్థులకి చాలా యోగ్యంగా కనిపిస్తుంది. ఇంకెవరికి బాగుందంటే, ఉద్యోగస్తులకు మాత్రం కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే శని రాహువులు అనేది ఒక కలయిక, తర్వాత ఏమో కుజుడు ఒకటి. సో ఆ ఉన్న ప్లేస్ నుంచి మారాలని, లేదా ఇంక వేరే కొత్తది తెచ్చుకుందామని, ఏదైనా పెద్ద ఆఫర్ వస్తే వెళదామని అనుకుంటే మాత్రం కాస్తంత ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ ఎంత బాగున్నప్పటికీ కూడా రవి వృశ్చిక రాశిలో ఉన్నారు, రవి బుధులిద్దరు. సో అంత యోగ్యంగా కాదు. సో స్థానబలం ఏదైతే మనకి ఉద్యోగానికి ఇచ్చే అధికారము, యోగము అనేది ఎవరైతే రవి ఇస్తాడు. సో ఎప్పుడైతే రవి భగవానుడు మనకి వృశ్చిక రాశిలో ఉన్నారో ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలు చేస్తే ఇబ్బంది పడతారు వీళ్ళు. సో ఉద్యోగస్తులు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఈ మాసాన్ని అలా గడిపేస్తే వాళ్ళకి సరిపోతుంది. లేకపోతే కాసంత ఇబ్బందులు వస్తాయని అనుకొని మానేయడము, వస్తుందని చెప్పి ఆశ పెట్టడము, ఇవి జరుగుతూ అవి రాకపోవడము, ఇవి జరుగుతాయి. సో వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు రాణింపు అనేది బాగుంది, మరీ అంత గొప్పగా లేదు కానీ కాస్తంత బాగుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసేవాళ్ళు మాత్రం ప్రారంభించుకొని ఉంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ శని రాహులు ఇద్దరు విపరీత యోగాలు ఇస్తారు.
ఆ యోగం అనేది ఏంటంటే సరే మనకు పెడదాం, రెడీ అవుదాం, ఖర్చు పెడదాం అనుకున్నప్పటికీ కూడా, ఎంత అమౌంట్ రెడీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే మకర రాశిలో శుక్రుడు. సో దశమ స్థానంలో శుక్రుడు అంటే ఏంటంటే కాస్తంత ఆటోమేటిక్గా ఆలోచనలు మార్పు, ఇది కాదు స్టెబిలిటీ అనేది స్టెబిలిటీ ఉండదు ఆలోచనలో. స్టేబిలిటీ కాదు, ఖర్చు పెట్టేది 10 రూపాయలు ఖర్చు అని తెలిసినా సరే ఇక్కడ శుక్రుడు రావడం వల్ల దాన్ని అందంగా చేద్దామని 100 రూపాయలు ఖర్చు పెట్టడము. Okay. సో దాని ఖర్చు పెరిగిపోతుంది. అధికంగా ఖర్చు పెట్టడము, ఆ ఖర్చు పెట్టిన తర్వాత దాని తగ్గ ఫలితం ఉండాలి కదా, అలాంటి ఫలితాలు ఏం మళ్ళీ కనిపించవు. సో అక్కడ అయ్యే ఖర్చు 10 రూపాయలతో అయ్యేది ఇక్కడ దశమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే 100 పెరుగుతాం, 100 కానీ ఇంక 1000 కానీ ఇంక పెరుగుతూనే ఉంటుంది. అలా పెరిగేటప్పుడు ఏమంటే అధిక ఖర్చు అనేది కనిపిస్తుంది వీళ్ళకి. అది దేనికోసం వెచ్చిస్తున్నాం అనేది మనం ఆలోచించుకుంటే అక్కడ తర్వాత చూస్తే అక్కడ ఏమి ఉండదు. అలాంటి అధిక ఖర్చులు ఉన్నాయి కనుక కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది వీళ్ళు. సో మనం చూసుకున్నట్లయితే రవి బుధుల వల్ల కానీ కుజుడి వల్ల కానీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా దానికి పరిహారంగా ఏం చేసుకుంటే బాగుంటుందంటే ఖచ్చితంగా ఈ రాసాధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నారు కనుక సో వీళ్ళకి ఇంట్లోనే కాస్తంత శత్రుత్వం కానీ, మన ఇంట్లో వాళ్ళతో కొంచెం పడకపోవడం కానీ, మాట పెరగడం కానీ ఈ వాదనలు వస్తుంటాయి. సో అందుకని వీళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతినిత్యము ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు గణపతి ఆరాధన చేసుకోవడం, గణపతి నమస్కారం చేసుకోవడం, గరికతో పూజ చేయడము, దేవాలయాలకు వెళ్ళడము, శంకరాచార్య చతుర్థులకి స్పెషల్గా పూజలు చేయించుకోవడం, హోమం చేయించుకోవడం, ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఈ మాసం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అమ్మ డిసెంబర్ మాసం మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది, అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలను కూడా పాటించుకుంటే బాగుంటుంది, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.